చిన్నబాబు ఎవరేం చెప్పినా వినటం లేదు. విత్తంటంగా మాట్లాడుతున్నాడు. గ్రహదోషం ఏమైనా ఉందంటారా? అబ్బో, ఇంతకీ జాతకుడు ఎక్కడా? ఎక్కడ వాడు? నెక్స్ట్ డాడీకి లొకేషన్ చూడడానికి ఊటీ వెళ్ళాడు డాడీ. ఏంట్రా లొకేషన్ చూసేది? బలాదూరు జరగడానికి అదో సాకు. అబ్బే, ఈ జాతకుడు తీరే ఎలా ఉందండి. శుక్రమహర్దశలో పుట్టాడు కదా, శృంగార పురుషుడై ఉండి తీరాలి, తప్పదు. శాస్త్రం అంటే శాస్త్రం కరెక్ట్ గా చెప్తుంది. నేను కూడా శుక్రమహర్దశలో పుట్టాను. అందుకే నా మనవడు కూడా నాకు మళ్ళీ శృంగార పురుషుడు అయ్యాడు. వాడి బుద్ధి మారి మంచి మార్గంలోకి వస్తాడంటారా శాస్త్రి గారు? మీరేమీ దిగులు పడద్దు మామగారు. నేను ముందే చెప్పానుగా, ఈ జాతకుడికి కొంచెం స్త్రీ సాంగత్యం ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక్క మాట మాత్రం ఖాయం, సమీప భవిష్యత్తులో చిన్నబాబు గారి జీవితంలో ఓ పెద్ద మార్పు రాబోతోంది. అది ఓ అమ్మాయి వల్ల. ఊరు మారింది, క్లైమేట్ మారింది, మన టైం మారి మంచి కుఫ్లీ దొరికింది అనుకో, మళ్ళీ అచ్చగా ఉంటుందిలే. హాయ్. నన్నే అనుకుంటా, ఓకే అన్నట్టుంది. హాయ్ పాప్స్. యా, ఈడొకడు చుట్టుపక్కల ఏ అమ్మని చూసినా సరే మ్యాగ్నెట్ల లటుక్క లాగేస్తాడు. ప్లీజ్ స్టాప్ 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 ఇట్. రే చందు, నాకున్నది లిటిల్ హార్ట్ రా. నీ ఫారిన్ కార్పొరేషన్ చూసి తట్టుకోలేకపోతున్నాను. నేను వస్తాను, థ్యాంక్స్. రే, ఈ అమ్మాయికి నువ్వంటే ఇష్టం రా. మై గాడ్, ఐ కాంట్ బిలీవ్. రిపీట్. ఈ అమ్మాయికి నువ్వంటే ఇష్టం అంటరా. చందు, నిన్ను నో అని నన్ను ఎసనందుకు నువ్వేం ఫీల్ కావద్దు. యూ నో వన్ థింగ్, ఫారినర్స్ ఎక్కువ నాలాంటి హైట్ వెయిట్ కలర్ ఉన్న వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు. నేను కొన్ని మ్యారేజ్ కండిషన్ నీతో తెలుగులో చెప్తాను, ఆ అమ్మాయికి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయి. ఆ పిల్ల నీ కండిషన్స్ పెట్టిందిరా. ఓ షిట్, ఫాస్ట్ గా. ఆ అమ్మాయిది హాలండ్ అట. చాలా ఎక్కువ స్వెటర్ కొనుక్కుంటా, నో ప్రాబ్లం. ఇండియాకి వచ్చి కొంచెం లూజ్ తిరిగిందిరా. కడుపు వచ్చింది. కడుపు కడుపు వచ్చింది. జ్వరం వచ్చినంత ఈజీగా చెప్పావేంటి చందు? ఇప్పుడు ఆ కడుపు నీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటుంది. ఇదేమైనా స్టేట్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి? రే, అదేరా, పుట్టపోయే బిడ్డకి నీ ఇంటి పేరు కావాలంట, అంతే. దసరా మామూలు అడిగినట్టు ఇంటి పేరు ఎంత ఈజీగా అడిగేసేవరా. నీకు క్వశ్చన్ తెలుసా? ఇండియాలో మగాడు తన సొంతంగా కష్టపడి చేసే పని ఏంటో తెలుసా? కడుపు చెయ్యటం. ఆ ఛాన్స్ కూడా నాకు ఎవరా? Please, mister. If you just give it a try, I'm sure you'd like it. No. If you just come along with me to Holland. నాన్న చందు కన్నా, ఈ హాలండ్ అక్కకి చెప్పు, పంజాగుట్లో బిచ్చం ఎత్తుకునే పిచ్చి దాని సంఖ్యలో బిడ్డకి తండ్రి అవుతున్నామో గానీ ఈ ఫారెన్ బిడ్డకి మాత్రం తండ్రి అవ్వలేను. ఈ సిస్టర్కి కొంచెం ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయను, ఆయన నీకు దండం పెడతాను. అక్క, ఎవడో తాపి పని చేస్తే నేనే మేస్త్రిని. Not again. ఏంటి సార్, ఏమిటిది? అసలు ఏమైంది మేడం? నేను అడిగిన సీడీ ఏమిటి, మీరు ఇచ్చిన సీడీ ఏమిటి? హౌ కుడ్ యు డు దిస్? మీరు అడిగిందే ఇచ్చాం మేడం. నేను అడిగింది పండిత్ రవిశంకర్ సితార్ సీడీ, ఓకే? ఓ, ఐమ్ సారీ. చందు, ఏమైంది? రే, అదిగోరా, నేను మనం చూసింది అమ్మాయినేరా. ఆ అమ్మాయా? కళాక్షేత్ర స్టూడెంట్ రా. యోగా, భరతనాట్యం తప్ప వేరే విషయం పట్టించుకోదు. ఓసారి మా ఫ్రెండ్ సైట్ కొడితే ఏం చేస్తుందో తెలుసా?
Lift your hands up and join. Lift your right leg to the knees. Take a deep breath. Breathe out. Disperse. ఎక్కడికే? ఒక నిమిషం వాడితో మాట్లాడొస్తాను. వద్దే. వన్ వీక్ చూస్తున్నాను, నన్నే ఫాలో అవుతున్నారేంటి? నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా? అవునండి. రండి, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. అయిపోయాడు. చెప్పండి, ఏంటి విషయం? నేను చాలా రోజులుగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీరు నాకు బాగా నచ్చారు. మిమ్మల్ని చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, కాదంటే చచ్చిపోతాను. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. సూపర్ గా ఉంది కదా? నువ్వు నన్ను ప్రేమించానని చెప్పి 6 నిమిషం అవ్వలేదు, నాతో 4 మాటలు మాట్లాడలేదు. ఆ అమ్మాయి కేసి 10 సార్లు చూసావు. నేను నిన్ను ప్రేమించాలా? నేను లేకపోతే నువ్వు చచ్చిపోతావు. అది కాదండి నేను హే, నీలాంటి పోకర్ని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేను ఎంత పవిత్రంగా ఉంటానో నా కాబోయే భర్త కూడా అంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను. హ్మ్. నా కాఫీ డబ్బులు మాత్రమే ఇస్తున్నాను, ఎందుకంటే నీ కాఫీ డబ్బులు నేను పే చేశాననుకో, నేను నిన్ను లైక్ చేస్తున్నానని మిస్అండర్స్టాండ్ చేసుకుంటా. రేపు మళ్ళీ నా వెంట పడతావు, లేదా నా కాఫీ డబ్బులు నిన్ను కట్టమని అనుకో, నీ దృష్టిలో నేను చీప్ అయిపోతాను. రేపు మళ్ళీ నా వెంట పడతావు. ఈ రెండు వద్దు, నువ్వు నా వెంట పడొద్దు. అండర్స్టాండ్? ఇప్పుడు తెలిసిందిగా ఆ అమ్మాయి ఎంత ముదురో. ఛ, అలాగా? హ, ఇలాంటి ముదురు కేసులు మా వాడు చాలా చూశాడు. నువ్వు చూస్తుండమ్మా. మిగతా అమ్మాయిల విషయం వేరు, ఈ అమ్మాయి విషయం వేరు. అంత ఈజీగా ఏం పడదు. రే, నేను ఎలాంటి అమ్మాయినైనా ఫ్లాట్ చేసేస్తాను రా. చూస్తూ ఉండండి, 10 డేస్లో అమ్మాయి ఫ్లాట్ అయిపోతుంది అంతే. హ, అది మా వాడు టాలెంట్. Then to your right. Turn to your left. Now to your right. Hands upwards, legs together, and bend down. Disperse. ఏంటి, నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా? అది రండి, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే. చెప్పండి, ఏంటి చెప్పేది? మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. భలేవారండి, కాఫీ తాగుతాం రమ్మన్నారు, ఇక్కడికి వచ్చి మీరు నా ఉద్దేశం అడుగుతారేంటి? నాతో పర్సనల్ గా ఏదో మాట్లాడాలన్నారు కదా? నేను పర్సనల్ గా మాట్లాడడం ఏంటండి? మీరే ఉంచేసుకుంటారా ఏంటి? మరి నా వెంట ఎందుకు పడ్డారు? నేను మీ వెంట పడ్డానా? ఎప్పుడు? ఆ రోజు మ్యూజిక్ వరల్డ్ లో నా కేసు గుడ్లు పిగించి చూడలేదా? మ్యూజిక్ వరల్డ్ లోనా? అక్కడ ఆ రోజు మీరు అరిచిన అరుపులకి నేనే కాదు, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూశారు తెలుసా? అవును, ఆ రోజు నేను మిమ్మల్ని చూశాను, మీకెలా తెలిసింది? అంటే మీరు నన్ను చూశారనేగా? ఏంటి చెప్పండి. మరి మరి ఇందాక యోగా సెంటర్ కిందకు వచ్చారు, నా కోసమేగా? ఏమండి, యోగా క్లాస్ లో మీరు ఒక్కరే అమ్మాయా? ఎంతమంది అమ్మాయిలు లేరండి? అవును, వాళ్ళు ఎవరు పట్టించుకోలేంది, మీకు మాత్రం మీ వెంట పడుతున్నాను ఎందుకు అనిపించింది? అది సంగతి. 1-4 సార్లు నా వైపు చూస్తుంటే అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అవుతుంది. ఏం అర్థం అవుతుంది? అదే, ఎవరన్నా మీ వెంట పడాలి, సైట్ కొట్టాలి, ఆస్తి తీరలేదు, అందుకే వచ్చి నా వెంట పడ్డారు. ఏంటి, నేను మీ వెంట పడ్డానా? చూడండి, నేను మీరు అనుకునే లాంటి మొగాడిని కాను. నా కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటానో నేను అంతే పవిత్రంగా ఉంటానండి. ఇదిగో నా కాఫీ డబ్బులు నేను ఇస్తున్నాను, ఎందుకంటే మీ కాఫీ డబ్బులు నేను ఇచ్చాననుకోండి, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, మళ్ళీ మీరు నా వెంట పడతారు. లేదా నా కాఫీ డబ్బులు మిమ్మల్ని కట్టమని అనుకోండి, మీ దృష్టిలో నేను చాలా చీప్ అయిపోతాను, మళ్ళీ మీరు నా వెంట పడతారు. అందుకని 2 వద్దు, నా వెంట పడద్దు, వస్తాను. చూడండి, ఇవన్నీ నాకు చాలా అన్కంఫర్టబుల్. మీరు మరీ ఫాస్ట్ గా బిహేవ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్, ఇట్స్ వెరీ డెలికేట్ ఫర్ మీ. కన్ఫ్యూజ్ అయ్యారా? అంతే మరి. తిక్కు కుదిరిందా? ప్రతి మగాడు నీకే సైడ్ కొడతాడని ఫోజు. అతను ఎవరో కానీ నీకు భలే బుద్ధి చెప్పాడు, అసాధ్యుడే. ఎప్పుడు గుడికి రానాడు, జుబ్బా పైజామా పెద్ద ఐడియాతోనే వచ్చుంటావు. సూపర్ ఫిగర్, ట్రై చేస్తే పడిపోద్ది. గురు, నువ్వు వెళ్ళు, నీ వెనకాల వచ్చేస్తాను. ఆహా, ఫిగర్ ఫ్యామిలీ టైప్ లో ఉంది. అడ్రస్ తెలుసుకుంటే వర్కౌట్ అవుతుంది. What is the cell number? What is the house number? What is the pager number? What is the hip number? What is the
యు వాంట్ మై శాండిల్ నంబర్, యు వాంట్ మై చెప్పల్ నంబర్. చందు పద పద శాంతాకారం భుజగశయనం పద్మనాభం శ్రీశం విశ్వాకారం దైవమా గగనసత్తు సోమేహవర్ణం దువాంగం లక్ష్మీకాంతం కమలనయనం నిర్విద్యాలయం. పునరీకాక్ష 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లు నాయన. 1000 ఏళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లు నాయన. గోవింద నారాయణ తీసుకో అమ్మా. శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి సమర్పయామి. రాఘవేంద్రాయ సత్యధర్మరదాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కౌంతేన పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరదాయ చ వృక్షాయ నమః. అయ్యో సారీ అండి. ఏంటండి సారీ, నేను నిన్నే చెప్పాను నా వెంట పడద్దని. ఇందాక అక్కడికి వస్తే అక్కడికి వచ్చారు, ఇటు వస్తే ఇటు వచ్చారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి డాష్ కొట్టారు. ఏంటండి మీరు? అది కాదండి. ఏంటి అది కాదు? నేనేదో కాసేపు ప్రశాంతంగా దేవుడు దండం పెడతామని వచ్చాను, మీరేమైనా ఇక్కడికి వచ్చి నన్ను టార్చర్ చేస్తున్నారు. అసలు ఒకటి చెప్పండి, మీరు దేవుడి దగ్గరకు వచ్చారు, నాకు సైట్ కొట్టడానికి వచ్చారా? స్వామి స్వామి చూడండి స్వామి, ఈ అమ్మాయి మళ్ళీ నా వెంట పడుతుంది, సంపూ తింటుంది. ఏంటి వీళ్ళు అసలు too much. కలికాలం నాయన. అబ్బాయిలు అమ్మాయిలకు బీటు వేసే రోజులు పోయి అమ్మాయిలే అబ్బాయిలకు ఎదురు బీటు వేసే రోజులు వచ్చేసాయి. ఏం చేస్తాం? ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ డ్రైవ్. ఇదిగో అమ్మాయి, నీ ప్రవర్తనను 100 సార్లు ఖండిస్తున్నా, కాదు 200 సార్లు ఖండిస్తున్నా అంతే. ఆ, చూడండి దయచేసి నా వెంట పడద్దు. అది కాదండి. వద్దండి ప్లీజ్, నా మాట వినండి ప్లీజ్, నన్ను వదిలేసింది. బాధపడకమ్మా, హ్మ్? జీవితంలో ఇవన్నీ సహజం. చూడండి బామ్మగారు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు. నేను అతను వెంట పడ్డానంట. పడితే మాత్రం తప్పే ఉందమ్మా. కుర్రాడు కాకినాడ కాజాలాగా స్వీట్ గా ఉన్నాడు చూడటానికి, అందుకేగా నువ్వు సైట్ కూర్చున్నావు. బామ్మగారు చూడమ్మా, ఈ మొగాళ్ళందరూ మొదట్లో ఇలాగే వెట్టి చేస్తారు. మనం గాని ఒక్క ఝలక్ ఇస్తే చాలు ఠామ్మన పడిపోతారు. వదలద్దు, కుర్రాడు జామ పండులా ఉన్నాడు. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యో